హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ వీడియోలో మీకు చాలా వరకు యూస్ఫుల్ అయ్యే విషయాలు అయితే చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దాంతోపాటు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, సో మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చెప్పే ఏ పాయింట్ని మిస్ చేసుకోవద్దు. సో మీకు మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో తెలుస్తుంది. అలాగే ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయగలరు. ఇక్కడ చూడండి, మనకు అఫీషియల్గా ఏపీ త్రిబుల్ ఐటీ వచ్చేసింది. ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తున్నానండి. ఇది అఫీషియల్గా మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్. ఇక్కడ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అని చెప్తున్నారంటే, అఫీషియల్గా ఇక్కడ చూడండి 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు అండి. 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు అంటే 2+4 అంటే ఇంటర్మీడియట్ 2 years 4 years బీటెక్ కోర్సు, అంటే రెండు కలిపి 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు. సో ఒక్కసారి దీంట్లో కనుక మీకు సీట్ వచ్చిందా, మీ లైఫ్ సెట్. ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కోరు, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ డెమో ఇంటర్వ్యూస్. దాన్ని బట్టి మీకు 12 lakhs per annum to 20 lakhs per annum. ఇది నాకు తెలిసిన యావరేజ్, ఇది నాకు తెలిసిన యావరేజ్ శాలరీ. సో ప్యాకేజ్ అనమాట. సో అంతకంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. దీంట్లో మీకు ల్యాప్టాప్స్ అన్ని ఫెసిలిటీస్ మీకు ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ సెషన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా టాపర్ అయ్యే అవకాశం మీకు ఈ త్రిబుల్ ఐటీలో అయితే ఉంటుంది. మంచి క్వాలిటీ ఫుడ్, మంచి మెస్, మంచి అట్మాస్ఫియరు, సో లైబ్రరీస్, కంప్యూటర్ ల్యాప్టాప్స్, అన్ని కంప్యూటర్ ల్యాబ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడ్ బై త్రిబుల్ ఐటీ అనమాట. అయితే నీ కాస్ట్ మీరు మిస్ చేసుకోవద్దు. ఇది ఎప్పటి నుంచి అంటే మనకి చూడండి, ఎప్పటి నుంచి అంటే అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ May 8th 2024 at 11 o'clock. ఫ్రమ్ 8th May 2024 11 AM. సో పొద్దునైతే మీకు స్టార్ట్ అయిపోతుంది. సో ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి సార్, మేము అప్లై చేసుకోవాలా లేదా అనేది చాలామంది అడుగుతున్నారు. సో ఎవరికైతే 500 పైన వచ్చుంటాయో మార్కులు, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎస్పెషల్లీ, వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఎవరికైతే 500+ పైన ఉంటాయో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు లక్ అనేది కొన్నిసార్లు అక్కడ ఫేవర్ అవుతుంది. సో మీరు 80% కూడా మిస్ చేసుకోవద్దు, 80% మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఎవరైనా వాళ్ళకి సీట్ నచ్చకపోతే వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ టైంలో మీకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కేటగిరీ రిజర్వేషన్ కూడా మీరు ఫాలో అవుతారు. ఈ విషయాన్ని బాగా గమనించండి. సో 580+ ఉంటే కనుక ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. 550+ ఉందంటే కనుక గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 100కి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో గర్ల్స్కి కేటగిరీ ఉంటుంది, NCC EWS సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దీన్ని బట్టి కూడా మీకు రిజర్వేషన్ పాయింట్స్ అయితే మారుతూ ఉంటాయి. సో ఎవరైతే 500+ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. మనకు మొత్తం 4 ఉన్నాయి క్యాంపస్లు: నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు. ఒక్కో క్యాంపస్లో మనకి 1100 సీట్లు ఉన్నాయి. అంటే 4 క్యాంపస్లు కలిపి 4400 సీట్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు తప్పకుండా వస్తుంది. సో మీరు ఎట్ ఎనీ కాస్ట్ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. డెఫినెట్గా అయితే మీకు మంచి కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.